అమ్మాయి గారు, ముందు ఈ కుండకి పసుపు కుంకుమలు రాసి బొట్టు పెట్టండి. వాట్ ఇస్ దిస్ మంగా? ఇంకా పాతకాలం పద్ధతులు, బస్తీలో పోసినట్టు పసుపు కుంకాలు పూయడం, ఇలా ఎండలో మాడిపోతూ నైవేద్యం వండడం ఎందుకు? ఇదంతా లోపల స్టవ్ మీద చేసేద్దాం పదా. కావ్య, జనరేషన్స్ మారినా సంప్రదాయాలు మారవు. పూజకి బస్తీలు బంజారా హిల్స్లు ఉండవు శ్రావ్యమ్మా. ఇలాంటివి పద్ధతి తప్పకుండా చేయాల్సిందే. శ్రావ్య, జ్యోతి నీకు హెల్ప్ చేస్తానంది కదా, ఇంకెందుకు టెన్షన్? ఏబిసిడీలు కూడా తెలియని వాళ్ళని ఐఏఎస్ ఎంట్రన్స్ రాయమన్నట్టుంది మా అక్క పరిస్థితి. 10 నిమిషాల్లో అయిపోతుందిలే చెల్లి. సారీ శ్రావ్య. చెల్లి అంటే తప్పే ఉంది శ్రావ్య. జ్యోతి చేత చెల్లి అనిపించుకోవడానికి తన ప్రేమ. ప్లీజ్ రాజీవ్, ఆ టాపిక్ వదిలేసి వచ్చిన పని చూద్దామా? జ్యోతమ్మా, నీ చేత చెల్లి అని పిలిపించుకోవడమే ఇష్టం లేదు. అనవసరంగా నేను సాయం చేయమన్నాను. మనం వెళ్ళి పూజలో కూర్చుందాం పదా. అమ్మా, తను ఎలాగైనా అనుకొని శ్రావ్య అయితే నా చెల్లెలేగా. నేను హెల్ప్ చేయకపోతే ఎలా చెప్పు? జ్యోతి రా, స్టార్ట్ చేద్దాం. రాజు బ్రో, మీ ఇద్దరి మధ్యన నా జ్యోతి బంగారం ఎందుకు? మీరు ప్రసాదం చేయండి, మేమిద్దరం పూలు తెంచుకొని వస్తాం. బంగారం పద. అన్నా, వీడి క్యారెక్టర్ నాకు ఎందుకు తేడా కొడుతుందన్నా. లేదురా, జ్యోతి ఇష్టంగానే వెళ్ళినట్టుంది. లేదన్నా, కాస్త ఇబ్బంది పడినట్టే అనిపించింది. నీ వైపే చూస్తూ వెళ్ళింది. రే లడ్డు, జ్యోతి ఎలాగైనా నా డైరీ చదవాలరా. తన మీద నాకెంత ప్రేమ ఉందో జ్యోతికి తెలియాలి. నా ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలరా. సరే అన్న, నేనైతే దానికోసం ఏర్పాట్లు చేస్తాను. నువ్వు పూల దగ్గరికి వెళ్తే బెటర్ ఏమో. సరే వెళ్ళు. శ్రావ్య, చక్కెర పొంగల్ రెడీ అయ్యేలోపు నేను పూలు తీసుకొస్తాను. వాళ్ళు వెళ్ళారు కదా రాజీవ్, నువ్వెందుకు? కానీ పూజ మనది కదా, నేను కూడా పూలు తెస్తే మంచిది. శృతి, పూజ మాది, నేను కూడా పూలు తెంపితే మంచిది. నువ్వు ప్రసాదం వండుతూ ఉండు. మంగా, నువ్వు హెల్ప్ చెయ్యే. పూలు చాలా బాగున్నాయి కదా.
ఏమైంది? ఏమైంది జ్యోతి? ఏమైంది? ముళ్ళు గుచ్చుకుందా? ఏమైంది జ్యోతి? చెప్పు. హలో, వాట్ రాజీవ్ బ్రో? మా గార్డెన్లో ఏ పూలు ఎక్కడున్నాయో మీకు తెలియదు కదా, హెల్ప్ చేయడానికి వచ్చాను. వాట్ ఈస్ దిస్ బ్రో? మా వెనకాల పడ్డావేంటి? నిజంగానే మీ ఇద్దరికి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఏం కూసావు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. బాబు జ్యోతి గారు నిజంగా బంగారం రా. హా, నాకు తెలుసు బ్రో, సరదాగా ఆట పట్టించానంతే. జస్ట్ జోక్. రాజీవ్, ఏంటి నువ్వు చేసిన పని? తనకి కాబోయే భర్త మీద చేయెత్తితే జ్యోతి ఫీల్ అవ్వదా? ఐఎమ్ సారీ జ్యోతి గారు. జ్యోతమ్మా, చక్కెర పొంగల్ వంటం అయిపోయిందా? ఏమైంది జ్యోతమ్మా? రాజీవ్, వెళ్దాం పద. ఈ జ్యోతమ్మా, పూలే కదా, మేము కోసుకుని వస్తాంలే. నువ్వు వెళ్ళమ్మా. చరణ్ బాబు, ఏమైంది? ఏం కాలేదు అంకుల్, నథింగ్. పర్ఫెక్ట్. దీనికి తగ్గట్టుగానే నాకు కావలసింది డిమాండ్ చేసి తీసుకోవాలి.